గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జీవోఎంలో సభ్యుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జీవోఎంలో సభ్యుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకైతే ప్రభుత్వం ఉద్యోగ కల్పనకైతే కసరత్తు చేస్తూ ఈ మేరకు సిఎస్ విజయానంద్ అయితే జీవో జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి అయితే మంత్రివర్గం ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. 10 మంది మంత్రులతో ఈ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా జీవోఎంలో కమిటీ సభ్యుడిగా అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో 10 మంది మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఇందులో డోలా బాలవీరాంజనేయ స్వామి, తర్వాత పయ్యావుల కేశవ్. జీవోఎం కమిటీ సభ్యులుగా అయితే మంత్రి నారాయణ, సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, అనిత ఉన్నారు. అంతేకాకుండా జీవోఎం కమిటీ సభ్యులుగా అనగాని సత్యప్రసాద్ తో పాటు గొట్టిపాటి రవి, గుమ్మడి సంజయ్ ఇందులో సభ్యులుగా అయితే ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులు ఇచ్చే విభాగాలు పద్ధతులపైన అధ్యయనం చేయాలని చెప్పని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సృష్టించే వాటిపై పే స్కేల్ నిర్ణయాలు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పోస్టులు సృష్టించిన తర్వాత అయితే దానికి సంబంధించిన జీవోను కూడా ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత తదితర విభాగాలకి ఏవైతే ఉన్నాయో విభాగాల్లో పని స్వభావం కలిగిన ప్రమోషన్లు, ఛానల్ కల్పించే అంశాలపైన కూడా అధ్యయనం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు ఖరారు చేసే ముందు సంబంధిత విభాగాలకు కూడా పలు సూచనలు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా పదోన్నతుల తర్వాత హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేసే పద్ధతిపై కూడా చర్చించాలని చెప్పని ఆదేశాలు అయితే జారీ చేశారు. అంతేకాకుండా అయినంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి సిఫారసుతో పాటు నివేదిక అందించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అయితే త్వరగా నివేదిక అయితే అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.